జై శ్రీరామ్, జై శ్రీ గణేష్. ఎలా నాటు ఫ్యామిలీ, నేను మీ చాలా మంచిగా ఉంటారు గైజ్. ఈ వీడియో అయితే గణేష్కి సంబంధించి ఈవినింగ్ అప్డేట్స్ గైజ్. ఇప్పుడైతే మనం ఈవినింగ్ అప్డేట్స్ అయితే చేయడానికి పోతున్నాం. అందుకనేసి ఈ వీడియోకి అయితే మీరు తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ అలాగే గైజ్ ఈ వీడియో అయితే గణేష్కి మనం ఏవైతే పక్కన విగ్రహాలు ఉన్నాయి అండ్ అలాగే గణేష్కి సంబంధించి అరిచేయి గైజ్, ఈ అరిచేయి వర్క్స్ అనేది చేసుకుంటాం. అందుకనేసి ఈ వీడియోకి అయితే మీరు తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ అరిచేయిలో వచ్చే ఆయుధాల వర్క్స్ అనేవి చేసుకుంటాం గైజ్. వన్స్ అగైన్ మీ అందరికీ జై శ్రీ గణేష్ గైజ్. నేనైతే మీకు ఇప్పుడు వరకు చేసిన అప్డేట్స్ అండ్ అలాగే అయిన ప్రాబ్లమ్స్ అన్నీ చూపెడతా. చాలా పెద్ద పెద్ద క్రాక్స్ అయినాయి గైజ్, ఇదే గైజ్ మేజర్ ప్రాబ్లం. కానీ ఇప్పుడైతే మనం దీన్ని షాడూ మాటితోనైతే ఫిల్ చేస్తామని చెప్పినాం. షాడూ మాటి అయితే మనం తెచ్చినాక వీటిని అన్నీనైతే ఫిల్ చేసుకుంటాం. స్టమక్ పైన ఇంకా క్రాక్స్ అనేవి డెవలప్ కాలేదు, ఎందుకంటే ఇంకా అది ఆరలే గైజ్. మట్టి చాలా పచ్చి పచ్చిగా ఉంది, ఎందుకంటే మార్నింగ్ లాంచ్ చేసినాం గైజ్ మనం వర్క్స్ అనేవి. వర్షం పడింది, అందుకనేసి టెంపరేచర్ మొత్తం చాలా కూల్గా ఉంది. అండ్ పోస్టర్లో ఉన్న విధంగా అయితే ఈరోజు అయితే ఇప్పుడు మనం లెగ్స్కి కొంచెం శాండ్ పేపర్తోనైతే ఇప్పుడు శాండ్ అయితే చేయడానికి పోతున్నాం కదా. అందుకని వీడియోకి అయితే మీరు లాస్ట్ వరకు చూడండి. అండ్ అలాగే గణేశుడికి సంబంధించి చేయిలో ఉన్న ఆయుధాల వర్క్స్ అనేది చేసుకుంటాం. అండ్ అయితే ఇవైతే ఆయుధాలు ఉన్నాయి కదా, బుక్స్ అండ్ కమలం పువ్వు, ఇవన్నీ అయితే మనం ఇప్పుడు వీడియో అయితే చేసుకుంటాం. అండ్ అయితే ఎవరైతే నన్ను కాపీ కొట్టకండి, మీరైతే ఇంకా చాలా యూనిక్నెస్గా అయితే వర్క్స్ అనేది చేసుకోవాలి గైజ్. అండ్ అదర్వైజ్ గైజ్ మీరైతే చూసుకోవచ్చు, మనం చాలా సాఫ్ట్ ఫినిషింగ్ అనేది దీంతో వస్తుంది గైజ్ ఫైనల్గా. అంటే గైజ్ మనం మొత్తం అయితే స్నాండ్ చేయలే, జస్ట్ ఏదో ఇట్లా కొంచెం రఫ్ ఉండే గైజ్, అది కొంచెం ఏదో టఫ్ ఇట్లా ఉండే గైజ్. మట్టిది స్ట్రక్చర్ చాలా కనిపిస్తుండే, దాన్ని జస్ట్ మనం కొంచెం స్నాండ్ చేసి లైట్గా అయితే సాఫ్ట్ చేసినాం. మనం ఫైనల్ ఫినిషింగ్లో అయితే మొత్తం ఇంకా చాలా శాండ్ పేపర్తో దీన్ని రఫ్ అనేది చేస్తాం గైజ్. దానివల్ల ఇంకా చాలా మంచి లుక్ అనేది వస్తుంది. మనమైతే ముందుగా అమ్మవారి పైన కొంచెం మట్టితో లేప్ అనేది అప్లై చేసినాం గైజ్, ఎందుకంటే కొంచెం ఫినిషింగ్ అనేది స్మూత్గా వస్తుంది అనేసి మనమైతే కొంచెం మట్టి అయితే తీసినాం గైజ్. ఇప్పుడైతే మనం దీంతోనే ఆయుధాలు అనేది రెడీ చేసుకుంటాం గైజ్. ముందుగా అయితే ఒక బుక్ అయితే రెడీ చేసుకుంటున్నాం. మన గెస్ట్కి సంబంధించి లెఫ్ట్ సైడ్లో డౌన్ నుంచి అయితే స్టార్ట్ చేసినాం గైజ్. అన్ని డౌన్ సైడ్లో ముందు అయితే ఒక బుక్ అయితే ఉంది, ఆ బుక్ అయితే ఇప్పుడు మనం రెడీ చేసుకుంటున్నాం. ఏ విధంగా అయితే లాస్ట్ సార్ వచ్చింది గైజ్, బుక్ లాస్ట్ సార్ ఎల్లో కలర్లో ఉండే అండ్ దానిపైన కొన్ని డైమండ్స్ టైప్ అయితే ఉండే కదా. ఈసారి అయితే వైట్ బుక్ ఉంటుంది, దానికి రెడ్ కలర్లో కొన్ని దారాలు అయితే చుట్టేసి ఉంటాయి. ఏదైతే గ్రంథం ఉంటుంది కదా దాని అంటే ఆ డిజైన్లో ఉంటుంది కదా, మీకైతే గ్రంథాలు ఎలాగ ఉంటాయి కదా దాని విధంగా అయితే ఉంటుంది. అండ్ అలాగే కదా మనం ముందుగా అయితే దీన్ని మట్టితో చేసినాక దీనిపైన షాడూ మాటి అనేది అప్లై చేస్తాం, ఎందుకంటే అది లైట్ గ్రేస్ కలర్లో ఉంటుంది. అండ్ అలాగే దానికి ఏదైతే చాలా మంచి వితౌట్ క్రాక్స్ ఫినిషింగ్ అయితే వస్తుంది కదా దానికి. అందుకనేసి మనం దాంతో అనేది ఫైనల్ లేయర్ అనేది వీటి ఆయుధాలకైతే చేసుకుంటాం. మీకు మినీకైతే గణేశుడు గురించి ఏమైనా డౌట్ ఉంటే మీరైతే నా కమెంట్లో అడగచ్చు, నేనైతే దానికి రిప్లై ఇచ్చి మీకైతే ఆన్సర్ అనేది ఇచ్చేస్తా. అండ్ అలాగే ఇప్పుడైతే మీరు చూసుకోవచ్చు, మనం దీనికి కార్నర్స్ అనేది చాలా షార్ప్గా అయితే వేస్తున్నాం, ఎందుకంటే ఏ విధంగా అయితే ఒక పుస్తకం ఉంటుంది కదా, బుక్ గ్రంథాలు, దానికి పేపర్స్ టైప్ ఉంటుంది, అవైతే మనం లాస్ట్లో ఒక పేపర్ టైప్ ఫినిషింగ్ అనేది ఇచ్చేస్తాం షాడూ మాటితోని. ఇప్పుడైతే దీనిపైన మనం థ్రెడ్ టైప్ అయితే పెడుతున్నాం గైజ్. ఆ థ్రెడ్ని అయితే మనం మట్టి పేస్ట్లో ముంచి దీన్ని అయితే కట్టేస్తాం గైజ్. అంటే మీకు వీడియో వస్తే మీకే అర్థమైపోతుంది. అండ్ అది మనమైతే దీనికి మీరు చూసుకోవచ్చు, దారం పైన మళ్ళీ మట్టి పేస్ట్ అనేది అప్లై చేసినాం. అండ్ అలాగే ఒక సైడ్ అయిపోయినాక ఇంకోటి సైడ్ అయితే సేమ్ అదే విధంగా మనం దారాన్ని అయితే మట్టితో ముంచి ఈ డిజైన్ అయితే చేసుకుంటున్నాం. ఏ విధంగా అయితే మన పేపర్స్కి మనం కట్టుకుంటాం కదా గ్రంథాలకి, ఆ విధంగానే మనం ఈ పేపర్స్ అనుకొని నేనైతే రెడీ చేసుకుంటున్నాం కదా వీటిని. ఇవైతే గణేశుడు చేయిలో వస్తుంది కదా, ఇవన్నీ ఆయుధాలు మనం రెడీ చేసుకుంటుంది. సో ఇప్పుడైతే మనం కమలం పువ్వుకి వర్క్స్ అనేది స్టార్ట్ చేసినాం కదా, ఒక్కటైతే రెడీ అయిపోయింది బుక్ అనేది.
ఈ వీడియో అయితే 2 అయితే రెడీ చేస్తాం మనం. బుక్ అనేది రెడీ అయిపోయింది. కమలం పువ్వుకి మనం 2 చిన్న చిన్న జేవిఆర్ అనేవి కట్ చేసుకున్నాం. ఒకటైతే ఇప్పుడు నేను మీకు ప్రాసెస్ చూపెడతా, ఇంకోటి ఆఫ్లైన్లో చేసిస్తా, లేకపోతే రేపు మార్నింగ్ వచ్చే అప్డేట్స్లో అయితే చూపెడతా కదా. మనం జేవిఆర్ పైన కొంచెం మట్టి అప్లై చేసినాం కదా, ఏదైతే ఫ్లవర్ కింద గ్రీన్ కలర్ది స్టెమ్ టైప్ ఉంటుంది కదా దానికి. అండ్ ఇప్పుడైతే మనం పైన అది పార్ట్ అయితే చేసుకుంటున్నాం కదా ఫ్లవర్ మన లోటస్కి, కమలం పువ్వుకి. దాని తర్వాత మనం దానికి ఆకులు అనేవి చేసుకుంటాం కదా, అంటే లోటస్కి అవి. ఇప్పుడు చూసుకోవచ్చు కదా మనం, ఇది లోటస్కి ఏదైతే ఫ్లవర్కి షేప్ ఉంటుంది, పెటల్స్ గైజ్ ఇవైతే మనం పెటల్స్ అయితే ఇప్పుడు రెడీ చేసుకుంటాం. ఫ్లవర్కి పెటల్స్ అయితే మనం 2 సార్లు అయితే పెట్టాలి గైజ్. ముందు ఇంకోటి సైడ్ పెట్టినాక దానిపైన కొంచెం సైడ్లో ఇంకోటి సారి అప్లై చేయాలి. మీకు ఫైనల్ లుక్ అనేది దానివల్ల చాలా మంచిగా అయితే వస్తుంది. అందుకని వీడియోకి అయితే లాస్ట్కి అయితే చూడండి. మీకు ఈ వీడియో నచ్చే వీడియోకి అయితే లైక్ చేయండి. అండ్ అలాగే మీరు నా ఛానల్ పైన కొత్తగా ఉంటే ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కదా. ఇంకా అయితే ఈ వీడియో ఎండగాలి, వీడియోకి అయితే మీరు లాస్ట్కి అయితే చూడండి. ఇంకా అయితే మనం ఇప్పుడు చెప్పడానికి పోతున్నాం ఏ చేయాలో ఏ ఆయుధం అయితే రాబోతుంది. సో ఇవే కదా ఈ వీడియోలో అప్డేట్స్ కదా. ఈ వీడియో అయితే గణేష్కి సంబంధించి బుక్ వస్తుంది, అండ్ దానిపైన కమలం పువ్వు, దానిపైన ఒక శంఖం టైప్ అయితే వస్తుంది, అండ్ లడ్డు వస్తుంది కదా. ఏ విధంగా అయితే మన పోస్టర్లో ఉంది నేనైతే మీకు చెప్పిన. అండ్ ఇక్కడైతే రుద్రాక్ష మాల వస్తుంది, అండ్ దానిపైన అయితే ఇంకోటి కమలం అంటే ఒక చక్రం టైప్ ఉంది గైజ్. దానిపైన ఇంకా ఒక గొడ్డలు అయితే వస్తాయి గైజ్. అండ్ అలాగే ఒక చేల లడ్డు అండ్ ఆశీర్వాదం చేయి. ఈసారి అయితే రియల్ లడ్డు అయితే రాబోతుంది గణేశుడికి.